హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ ఏంటంటే ఆమ్లాస్ అండి. అంటే ఉసిరికాయలతో హెయిర్ ఆయిల్ చేస్తున్నానండి. ఆమ్లా హెయిర్ ఆయిల్. ఉసిరికాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న గుంట గలగరాకండి. ఇంకా ఈ గుంట గలగరాకు మా తొట్టిలోదేనండి. ఇది కలోంజీ సీడ్స్ అండ్ ఔషేలు అండ్ మందారపు ఆకు, మందారం పూలు, ఇంకా అలాగే మెంతులు, ఇంకా 2 ఐటమ్స్ మిస్ అయ్యాయండి. గోరింటాకు, కరివేపాకు ఇవి కూడా ఈ ఆయిల్లో యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అండి. ఈ కొబ్బరి నూనె మా ఇంట్లోనే తయారు చేసిందండి. కొబ్బరిలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేయించానండి. ఈ ఆయిల్తోనే నేను హెయిర్ ఆయిల్ చేశానండి. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్తో నేను హెయిర్ ఆయిల్ చేశానండి. ముందుగా కడాయి పెట్టానండి. ఈ కడాయిలో కోకోనట్ ఆయిల్ వేశాను. ఆయిల్ కాగాక ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆమ్లాస్ అన్నిటిని మిక్స్ చేశానండి. ఆ తర్వాత ఈ ఆయిల్లో ఫ్రై చేశాను. చూశారా? ఆ తర్వాత ఈ ఐటమ్స్ ఉన్నాయి కదండి, గోరింటాకు, మందారపాకు, మందారం పూలు, కలోంజీ సీడ్స్, అలోవెరా ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇందులో వేసానండి. అది ఆ వీడియో మిస్ అయింది. చూశారా? ఈ మిశ్రమాన్ని అంతా ప్యూరిఫై చేసేసి ఫిల్టర్ చేశాను. ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చింది ఆమ్లా ఆయిల్ అండి. ఎక్సలెంట్గా ఉందండి ఆయిల్ అయితే. చూస్తున్నారు కదా, అసలుకి కలర్ అంతా చేంజ్ అయింది చూడండి. గ్రీన్ కలర్లో వచ్చేసింది. చూశారా? హెయిర్ ఆయిల్ అసలుకి ఇది మార్నింగ్ పెట్టుకొని ఈ ఆయిల్ తలంటుకు పెట్టుకొని 1 అవర్ ఉన్న తర్వాత తలస్నానం చేస్తే మన హెయిర్ అనేది ఎంత అసలుకి తెలుసా అండి, చాలా ఫేర్గా అయిపోతుంది మన హెయిర్స్. మీరు కూడా ట్రై చేయండి. ఆమ్లా హెయిర్ ఆయిల్ మన ఒంటికి, మన ఆరోగ్యానికి ఆమ్లాస్, ఉసిరికాయలు అనేటివి చాలా రిజల్ట్ని ఇస్తాయండి. అంతేకాదు ఉసిరికాయలతో చాలా ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చండి. డైలీ ఒక ఉసిరికాయ మనము ఊరగా చేసుకొని డైలీ ఒక ఉసిరికాయ తిన్నామనుకోండి, మన హెల్త్కి, కళ్ళకి, హెయిర్స్కి చాలా మంచిదండి. ఆమ్లాస్తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. యూట్యూబ్లో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.